Let us start the discussion on clocks now. Here, I'm sharing the board. Cannot manage. Okay. Just see. Here, well, see, క్లాక్స్ సంబంధించి మనము లాస్ట్ 2 classes లో కొంచెం దాని బ్యాక్గ్రౌండ్ బేసిక్స్ తెలుసుకున్నాము. కొంచెం మెయిన్స్ పర్స్పెక్టివ్ లో అంటే టిఎస్పిఎస్సి గ్రూప్ 1 మెయిన్స్ ఆ దీంట్లో మనం కొంత దీని మీద కొంత ఆ ఫార్ములా తీసుకుని చేసాము, రైట్? బట్ పాయింట్ ఈస్ దట్ మీకు వచ్చే రెగ్యులర్ క్వశ్చన్స్ ప్రిలిమ్స్ ఎలా ఉంటుంది, రైట్? యు టేక్ దట్. నేను ఆ 5 మోడల్స్ చెప్పాను. దట్ ఈస్ వెన్ the angle is given. When the angle is given, how to find out the angle? Question angle is there. The angle says it may be 0 degrees, 180 degrees, and 90 degrees. ఇవి కాకుండా మనం చాలా చేసాం. మనం లాస్ట్ అదంతా పక్కన పెట్టి నోట్స్ అంతా పక్కన రాసి పెట్టుకోండి, రైట్? మళ్ళీ తర్వాత దాని మీద మనం స్పెషల్ క్లాస్ తీసుకొని చేసుకుందాం. ఇప్పుడు మీరు ఈ యాంగిల్ ఇచ్చినప్పుడు దెన్ 0 degrees, 180 degrees, 90 degrees, how to get the answers easily, right? And if there is at what time లో ఏ టైమ్ కనుక్కోవాలనేది, దట్ ఈస్ ద ఫస్ట్. సెకండ్, టైం ఇస్తే యాంగిల్ ఏంటి అని అంటే దట్ ఈస్ టైమ్ ఈస్ గివెన్, ఇది దట్ ఈస్ యాంగిల్, అది కూడా చేస్తాము. అండ్ ద థర్డ్ వన్ ఈస్ మిర్రర్ ఇమేజెస్ అనుకున్నాం. మిర్రర్ ఇమేజ్ నాట్ ద బిగ్ ఇష్యూ, బట్ పాయింట్ ఈస్ ద క్లాక్ ఈజ్ రన్నింగ్ స్లో అండ్ ఫాస్ట్ అనేది ఇది మీరు చేయాల్సిన. అందరూ 1 and 2 చేస్తారు, అందరికి 1 and 2 చేస్తారు. క్వశ్చన్ పేపర్స్ కూడా 1 and 2 ఇస్తూ ఉంటారు. కానీ స్లో ఫాస్ట్ ఇవ్వడంలోనే ఆ క్వశ్చన్ డెప్త్ ఉంటుంది అనమాట, రైట్? దిస్ ఈజ్ స్లో అండ్ ఫాస్ట్ కాన్సెప్ట్స్ కొంచెం గుర్తుపెట్టుకోండి. అండ్ ఫోర్త్ వన్, ఓకే, వీ కెన్ టేక్ ద మిస్లేనియస్ పార్ట్, దాని తర్వాత చూద్దాం, రైట్? సో లెట్ us come to your that is when the 0 degrees, 180 degrees, 90 degrees. నేను బేసిక్స్ ఆల్రెడీ చెప్పాను, ఫస్ట్ క్లాస్ చెప్పుకున్నాను. హౌ ద మినిట్ హ్యాండ్ మూవ్స్ అండ్ హౌ ద అవర్ హ్యాండ్ మూవ్స్, రైట్? ఇప్పుడు మీరు, నేను రఫ్ టైమింగ్స్ ఇచ్చేసాను. లెట్ us డూ ద ఫస్ట్ వన్, రైట్? ఏకీభవించు సమయం, కోఇన్సిడెన్స్, యాంగిల్ ఆఫ్ కోఇన్సిడెన్స్, యాంగిల్ ఆఫ్ కోఇన్సిడెన్స్. అక్కడ మీరు ప్రిలిమ్స్ మోడ్ లో ఇలా చేయాలి. దట్ ఈస్ యాంగిల్ ఆఫ్ కోఇన్సిడెన్స్. 0 degrees అంటే 0 degrees అని ఏకీభవించుతాను. ఇది చేసేటప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, ద బేసిక్ ఫార్మాట్ ఈజ్, మీకు అంతకుముందు ఫార్ములా వేరే చెప్పాను. ఇప్పుడు మీరు 5x 5x/11 యూజ్ ద ఫార్ములా 5x 5x/11. ఎలా యూజ్ చేయాలి, దట్ ఈస్ ఇంపార్టెంట్, రైట్? వాట్ ఈస్ దిస్ ఎక్స్, రైట్? ఇప్పుడు బిట్వీన్ 1 o'clock and 2 o'clock, రైట్? బిట్వీన్ 1 o'clock and 2 o'clock, 1 to 2 మధ్య ఎప్పుడు అవి 0 degrees లో ఉంటాయి అని అంటే యూజ్ దిస్ 1 యాజ్ ఎక్స్. దట్ ఈస్ ఎక్స్ ప్లేస్ పెట్టాలి. దట్ ఈస్ మనం అంతేగా, మనం 140 120 110 ఏదో అంటాం కదా, అలాగా. సో 1 బేస్ టైం ఉంటుంది. Between 1 o'clock and 2 o'clock. Between 1 o'clock and 2 o'clock. Sir, between 1 o'clock and 2 o'clock అంటే angle of coincidence between 1 o'clock and 2 o'clock. అంతే, యాంగిల్ ఆఫ్ కోఇన్సిడెన్స్ బిట్వీన్ 1 o'clock and 2 o'clock. నేను రాపిస్తాను, క్వశ్చన్ రాపిస్తాను. ఫస్ట్ యూ సీ ద యూ జస్ట్ హౌ టు గెట్ ద ఆన్సర్ డైరెక్ట్లీ, అంతే సింపుల్ గా. హౌ టు గెట్ ద ఆన్సర్ మీన్స్ పుట్ x is equal to 1 ఇన్ ద ఫార్ములా, రైట్? అప్పుడు ఏమవుతుంది చెప్పిన ఫార్ములా, అప్పుడు ఏమవుతుంది,
That is 5, 5 by 11. 5, 5 by 11. 5 into x is 5 into 1 is 5. That is 5, 5 by 11. So your timing is directly 1, 5, 5 by 11. Okay. Now, అది రాసేసుకోండి. X 1 అయినప్పుడు డైరెక్ట్ గా that is 5, 5 by 11 and the timing is 1, 5, 5 by 11. ఇప్పుడు if it is between 2 to 3. ఇప్పుడు 2 to 3 అన్నప్పుడు what is x? What is x? 2. X is 2. కాబట్టి డైరెక్ట్ గా your 5x 5x by 11 5x 5x by 11 ఫార్మాట్ ఎలా మారిపోతుంది? 10, 5 10 by 11. 10 by 11 అయిపోయింది. That is the answer is 2, 10, 10 by 11. ఓకే రైట్. ఇప్పుడు మీరు పాయింట్ ఈస్ ఇది చేసేటప్పుడు ఒక అడ్జస్ట్మెంట్ కాన్సెప్ట్ ఉంటుంది. ఒకసారి అందరూ దీని మీద కొంచెం వర్కౌట్ చేయండి. సపోజ్ దర్ ఇస్ ఏ కేస్ 3. ఇప్పుడు 3/2 ని ఎలా రాస్తారండి? 3/2 ఎలా రాస్తారు? మిక్స్డ్ ఫ్రాక్షన్ లో హౌ యూ రైట్? 1/2. There is 2 ones are 2, 1 remainder, 1/2. 1/2. 1/2, right? ఇప్పుడు 8/3 ఎలా రాస్తారు? 6/2/3. కాదు. Two 2/3. 2/3. 2/3. Now, if it is say 20/11 ఎలా రాస్తారు? 9/11. 9/11. No, 9 మీద కాన్సన్ట్రేషన్ 11. See, 11 1 times అంతే. 11 ones are 11, రిమైండర్ 9 1 కాబట్టి 9/11. ఆ 1 పెట్టాలి, 9 పెట్టకూడదు. 1 9/11. 9/11. రైట్. ఓకే. సో ఈ ప్రాక్టీస్ చేయగలిగితే దెన్ ఇప్పుడు 50/11 అని రాస్తాము. 50/11 4 9/11. రైట్. 4 6/11. 11 4 are 44 4 6/11. కదా. ఇప్పుడు ఇఫ్ ఇట్ ఈస్ 20/11 20/11 మీన్స్ ఇట్ ఈస్ మనము దీన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్ రాసుకుంటాం. ఎంత? 20/11 అంటే 20 ప్లస్ కదా. 20 + 20/11 అంతేనా? రైట్. సో వాట్ ఈస్ 20/11? 19/11. 19/11. కాబట్టి దట్ ఈస్ 20 + 19/11. హౌ మచ్ ఇట్ ఇస్ అరౌండ్? దట్ ఈస్ 21 9/11. ఎవరీవన్ అండర్స్టూడ్ దిస్ వన్? అయిపోయింది కదా. ఇప్పుడు క్వశ్చన్ రాయండి డైరెక్ట్ గా. హౌ విల్ కౌంటర్ ద క్వశ్చన్? ఎలా చేయాలి? మన ఫార్మాట్ అంతా కూడా దట్ ఈస్ యువర్ ఫార్మాట్ ఆర్ యువర్ కాన్సన్ట్రేషన్ షుడ్ బి ఓన్లీ ఆన్ దిస్ పార్ట్ 5x 5x/11. దట్ ఈస్ టేక్ ద క్వశ్చన్ రాసుకోండి అందరు. రైట్. At what time between 3 o'clock and 4 o'clock the minute hand and hour hand coincides each other? At what time between 3 o'clock and 4 o'clock the minute hand and hour hand coincides each other? Coincides each other. ఓకే. 3 గంటలు మరియు 4 గంటల మధ్య ఏ సమయంలో నిమిషాల ముళ్ళు మరియు గంటల ముళ్ళు ఏకీభవిస్తాయి? నిమిషాల ముళ్ళు మరియు గంట ముళ్ళు ఏకీభవిస్తాయి. రైట్. లెట్ us start. సో నేను చెప్పినప్పుడు మన ఫార్మేట్ వచ్చేసి మీ మైండ్ లో ఉండాల్సింది 5x 5x/11. Right. 16/4.
ఇప్పుడు between 3 o'clock and 4 o'clock అంటే వాట్ ఈస్ యువర్ ఎక్స్ నౌ? ఎక్స్ ఏంటి? ఎక్స్ 3 తీసుకోవాలి, దట్స్ ఆల్. తీసుకొని డైరెక్ట్ గా ఫార్మాట్, ఆ ఫార్మాట్ రాసారు ఫాలోస్. దట్ ఈస్ డైరెక్ట్ గా 5 3s ఎంత? 15 15 by 11. 15 15 by 11. కానీ ఈ 15 15 by 11 చూడండి ఇక్కడ, ఈ 15 by 11 కొంచెం ఇంప్రాపర్ గా ఉంది కాబట్టి దాన్ని ఎలా రాస్తాం? 15 ప్లస్ దట్ ఈస్ యాక్చువల్లీ 1 4 by 11. దీన్ని ఎలా రాస్తామండి? 16 4 by 11. ఆన్సర్ ఈజ్ 16 4 by 11. మళ్ళీ 3 ఉండదా సార్ అక్కడ? ఎక్కడ ఏం 3 అమ్మా? 16 4 by 11 ఉండదా? 16 4 by 11 ఉంటుంది, ఇది ఉండదు. 15 15 by 11 ఉండదు ఆన్సర్స్ లో, ఇది ఉంటుంది. ఇది కరెక్ట్ గా రాస్తాం, ఇది కొంచెం ఇంప్రాపర్ గా ఉంది కదా. ఓకే, నౌ అండర్స్టూడ్. ఓకే, ఇప్పుడు జస్ట్ 3 to 4 చేశారు కదా. మరి లెట్ us go with కొంచెం పెద్ద నెంబర్ తీసుకుందాం. 7 to 8 రాయండి ఎవరీవన్. $38 2 by 11. 2 by 11. 38 కదా. 7 to 8 మధ్య ఎలా ఉంటుంది? దట్ ఈస్ యువర్ మినిట్ హ్యాండ్, అవర్ హ్యాండ్ అంటే రైట్. సో అంటే అవి 0 degrees. 7 to 8 మధ్య. ఇప్పుడు మీ దగ్గర రఫ్ టైమింగ్ యాక్చువల్ గా మీతో రాపించాను లాస్ట్ క్లాస్ లో. ఎంత రఫ్ టైం అంటే చూడండి, అక్కడ 1:05 అన్నాము, 2:10 అన్నాము, 2:10 ప్లస్ అన్నాము, 7:35 ప్లస్ అని చెప్పాము. అక్కడ చూసుకున్న ఒకసారి రఫ్ టైమింగ్స్ 35 ప్లస్ 7:35 ప్లస్ రైట్. ఇది మినిమం, ఇది ఒక సిసాట్ అభ్యర్థికి ఉండాల్సిన మినిమం. దట్ ఈస్ ఎస్టిమేషన్, అప్రాక్సిమేషన్ అంట రైట్. బట్ ఇప్పుడు డైరెక్ట్ గా ఎలా వస్తుంది చూద్దాం. సో x is equal to, that is x is equal to 7 follows right. That is డైరెక్ట్ గా ఎలా చేస్తాం? 35 by 11. 5 into 7, that is 5 7 35 35 by 11. So follows, that is 35 35 by 11. ఇప్పుడు ఏం చేయాలంటే మరి అంత విడగొట్టు రాయకుండా 11 3s ఎన్నిసార్లు పోతుందో అది డైరెక్ట్ కలిపేయాలి పక్కదాన్ని. 11 1s 11 3s ఉంది కదా, ఆ 3 డైరెక్ట్ కలిపేసి చెప్పాలి. 38 11 3 33 అయిపోతే ఇంకా రిమైండర్ అంతా 2 by 11. At a stretch you should get the answer. This is for what? 0 degrees. 0 degrees. Understood everyone? Okay. ఇప్పుడు ఒకసారి దీంట్లో ఒక చిన్న అబ్జర్వేషన్. 1 and 2 ఎంత వచ్చిందండి? 1 and 2 మనం ఎంత చేసాం? 155 by 11 is the angle of coincidence. Next 2 10 10 by 11. ఇప్పుడు between 3 and 4, see 3 and 4 it is ఎంత వచ్చింది? 16 4 by 11. That is 3 16 4 by 11. Yes. Can anybody say ఇవి ఇప్పుడు ఇది 0, ఇది 1 to 2 మధ్య యాంగిల్ 0 degrees, ఇది కూడా 2 to 3 మధ్య యాంగిల్ 0 degrees, మరి యాంగిల్ 0 degrees. ఓకే, ఈ రెండు కోఇన్సిడెన్స్ మధ్య వాట్ ఇస్ ద టైం గ్యాప్ ఎవ్రీవన్? వాట్ ఈస్ ద టైం గ్యాప్, టైం ఇంటర్వెల్ బిట్వీన్ the two consecutive coincidences? 5 5 by 11. How? Only 5 5 by 11? 1 hour ఉంటుంది. 1 hour 5 5 by 1 hour 5 5 by 11 కదా. 1 hour 5 5 by 11.
See, you can say దీన్ని ఇంకో పద్ధతిలో మీరు ఎస్టిమేట్ చేయొచ్చు. 12 o'clock and 1 o'clock కోఇన్సిడెన్స్ ఎప్పుడు ఉంటుంది మీకు తెలిసిన కోఇన్సిడెన్స్ ఎప్పుడు? 12 o'clock and 1 o'clock we have done. 12 o'clock and 1 o'clock. Is it not 12 o'clock exact? 0 degrees. Yes. Right. So the point is between 12 o'clock 1 o'clock ఎక్కడ ఉండదు, ఎగ్జాక్ట్ గా 12 o'clock దగ్గర ఉంటుంది కాబట్టి ఇప్పటికప్పుడు ఈ టైమింగ్ కూడా అదే 12 o'clock నుంచి 1 hour 5 అయిన తర్వాత మళ్ళీ కోఇన్సిడెన్స్ వస్తుంది. సో రెండు కోఇన్సిడెన్స్ మధ్య యాంగిల్ టైం గ్యాప్ ఎంత అంటే ఎంత? దట్ ఈస్ ఇట్ ఈస్ 1 hour 5/11 minutes. ఒకసారి దీన్ని 1 hour అంటే ఎన్ని మినిట్స్? 60 minutes కాబట్టి 60 minutes కాబట్టి రైట్. I can say everybody is coming. Okay. Oh. Right. So 60 minutes kabatti. So I can say 65. So it is 65 65 5/11 నిమిషాలు. ఇప్పుడు ఇది రాయండి, ఈ అబ్జర్వేషన్ రాయండి. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ స్లో అండ్ ఫాస్ట్ కాన్సెప్ట్ కి ఇంపార్టెంట్. Right. The time gap between two consecutive coincidences is right. రెండు వరుస ఏకీభవించు సమయాల మధ్య కాల వ్యవధి 65 5/11 నిమిషాలు, 65 5/11 minutes, or you can say 1 hour 5/11 minutes. అంటే ప్రతి 65 5/11 నిమిషాలకి అవి ఏమవుతాయంటే మినిట్ హ్యాండ్ అవర్ హ్యాండ్ కోయిన్సైడ్ అవుతా ఉంటాయి. ప్రతి 65 5/11 నిమిషాలకు కోయిన్సైడ్ అవుతా ఉంటాయి, అంతే కదా? రైట్. సో ఇది దిస్ ఈస్ observation, and now 0 degrees over coming to 180 degrees. One second. ఇప్పుడు దీన్ని between 11 o'clock and 12 o'clock అందరూ చేయండి. Between 11 o'clock and 12 o'clock 0 degrees కావాలి నాకు. Is it okay? Is it okay, Vaitharni? యాప్ నుంచి వస్తే యూ కెన్ స్పీక్. రైట్, పర్వాలేదా? చూసుకోండి. 61/11. 61/11. 61. 60/11 వస్తుంది. 60 జస్ట్ 60 ఉంటుంది సార్ at 12 o'clock. That's it. So between 11 o'clock and 12 o'clock means we have to use x as 11. X as 11. Direct గా మీ ఫార్మ్ నేమ్ అవుతుంది 5x 5x/11 ఫార్మ్ నేమ్ అవుతుంది. Become 55/11. ఇది ఎలాగా? 55/11 అంటే ఎంత? 11 5s కాబట్టి డైరెక్ట్ గా 55 + 5 ఎంత? 60 minutes. అంటే your timing is what? 11 ఎంత? 60 minutes. 11-16 minutes. And అర్థం ఏంటి? 12 o'clock that is. So between 11 o'clock and 12 o'clock ట్రై చేసినా మీకు 12 చూపిస్తుంది. ద నెక్స్ట్ కోఇన్సిడెన్స్ అది చూపిస్తుంది తప్ప మధ్యలోకి ఎక్కడ ఉండదని చెప్తుంది అనమాట. సో వీ హ్యావ్ టు డిసైడ్ దట్ వన్, రైట్? ఇప్పుడు మనకు ఈ ఫార్మాట్ కరెక్ట్ అయినా ఇంప్రూవ్ అయింది కదా. 5x 5x/11 ఎవ్రీవన్. Yes sir. రైట్, ఓకే. సో ఇది మీరు ప్రిలిమ్స్ మోడ్ లో మీరు వాడుకోవాల్సిన పద్ధతి అనమాట.
Then what about 180 degrees? What about 180 degrees? అది కూడా యాంగిల్ ఆఫ్ కోఇన్సిడెన్స్ అట్ 180 degrees అని పెట్టాలా సార్? ఏదమ్మా ఏది? ఇప్పుడు మీరు 180 degrees అన్నారు కదా. ఇది యాంగిల్ ఆఫ్ కోఇన్సిడెన్స్ అంటారు. కోఇన్సిడెన్స్ అంటే ఒకదాని మీద ఒకటి రావడానికి కోఇన్సిడెన్స్ అంటాం. అది 0 degrees కి. 180 degrees కి 180 degrees the subheading you put that one as straight angles. సరళ కోణాలు, straight angles అని చెప్పాలి. 180 degrees. Straight angle. Okay. How ఇప్పుడు స్ట్రైట్ యాంగిల్ కూడా మన ఫార్మాట్ అగైన్ ఎంత ఏ టైం చెప్పండి? స్ట్రైట్ యాంగిల్స్ మీకు తెలిసిన టైమింగ్స్ చెప్పండి ఒకసారి. రఫ్ టైమింగ్స్ ఆల్రెడీ మనం చేసాము. 6 o'clock ఒకటి ఎగ్జాక్ట్ టైం, తర్వాత 7:05 ప్లస్ 8:10 ఇలా చేసుకుంటూ పోయాం. రైట్, ఒకసారి మీరు చూసుకోండి ఒకసారి. రైట్, హియర్ 9:15 సో ఆన్. ఇప్పుడు మనం ఇది ఎలా చేయాలి? హౌ టు యూజ్ యువర్ 5x 5x by 11 ఫార్మాట్. ఇప్పుడు x డైరెక్ట్ గా ఏదైనా చెప్పినప్పుడు డైరెక్ట్ గా వాడకూడదు అనమాట. ఇప్పుడు ఒకసారి మరి కమ్ టు యువర్ ఒకసారి అబ్జర్వ్ ద క్లాక్. Right. So here, ఒకసారి చూడండి. This is 12 o'clock. Sorry, 12 is 6. So ఎగ్జాక్ట్ గా మనం 6 o'clock దగ్గర దట్ ఈస్ దే ఆర్ ఇన్ స్ట్రైట్ లైన్స్. స్ట్రైట్ లైన్ లో అక్కడే ఉంటుంది కదా. నౌ ఇది స్ట్రైట్ అలా ఉంటుంది కాబట్టి అవర్ హ్యాండ్ 6 మీద ఉంటే మినిట్ హ్యాండ్ దేని మీద ఉంది? 12 మీద. 12 మీద ఉంది అంటే 6 hours తర్వాత ఉంది. Screen change. What happened? This please mute yourself. Okay. Unmute. అంటే మైక్ నుంచి సౌండ్ వచ్చినప్పుడు స్క్రీన్ అది ఊరికే డైవర్ట్ అవుతుంది, అందుకే అందరూ మ్యూట్ చేస్తారు. అవునా? ఓకే. జస్ట్ అంటే వీళ్ళందరూ మ్యూట్ లో పెట్టుకోమన్నా. రైట్, అంటే ఇఫ్ దర్ ఈజ్ మీరు మ్యూట్ లో పెట్టుకొని ఈవెన్ యూ వాంట్ టు గివ్ ద ఆన్సర్ దెన్ అన్మ్యూట్ అండ్ గివ్ ద ఆన్సర్. నో ప్రాబ్లం, అలా చేయండి. ఓకే ఇప్పుడు ఒకసారి let us see. Now, okay, this is ఇది ఓవరాల్ గా 6 o'clock మినిట్ హ్యాండ్ పైన ఉంటుంది, అవర్ హ్యాండ్ కింద ఉంటుంది. కరెక్ట్ గా ఆపోజిట్ ఉంటుంది కదా, ఆపోజిట్ ఉంటుంది. సో హియర్ యూ కెన్ సీ ఇక్కడ 7, 8, 9, 10 అంటారు. సి ఎన్ని అవర్స్ గ్యాప్ అండి? 6 to 12 అంటే ఎన్ని అవర్స్ గ్యాప్? 6 to 12 is how many hours gap? 6 hours gap. 6 hours gap plus 6 hours. లేదా 12 to 6 అంటే -6 hours కదా. That is plus 6 or -6. Okay.
Now, ఇప్పుడు ఇందాక 7-5 చెప్పాను చూడండి ఒకసారి. దట్ ఈస్ ద నెక్స్ట్ కోఇన్సిడెన్స్ ఈజ్ ఎట్ వాట్ టైం? నెక్స్ట్ స్ట్రైట్ యాంగిల్. నెక్స్ట్ స్ట్రైట్ యాంగిల్ ఈజ్ ఎట్ వాట్ టైం? ఒకసారి చూడండి, ఇక్కడ 7-5 రాసాం. 7-5 రాసాం అంటే అక్కడ చూడండి 7-5 అంటే ఇట్లా స్ట్రైట్ అలా వెళ్తుంది. దట్ ఈస్ 1 ఇక్కడ ఉంటుంది. 8-10 అంటే ఇలా స్ట్రైట్ వెళ్ళి ఆ 2 దగ్గర దాదాపుగా, రైట్? దట్ మీన్స్ ఈ యాంగిల్స్ లో ఎప్పుడైనా సరే మినిట్ హ్యాండ్ అవర్ హ్యాండ్ జస్ట్ ఆపోజిట్ గా ఉంటాయి. ఇది 7 కి ఆపోజిట్ ఏంటి? వాట్ ఇస్ 7 ఆపోజిట్? 1. 1. 8 ఆపోజిట్? 2. 6 ఆపోజిట్? 12. 12. 10 ఆపోజిట్? 10, 8, 10, 9, 4. 4. అక్కడ డౌట్ వచ్చినప్పుడు ప్లస్ 4. ఆర్ మైనస్ 6 అవర్స్ వేసుకోండి. ప్లస్ ఆర్ మైనస్ 6 అవర్స్. +6 కానీ -6 కానీ చేస్తే మీకు ఆపోజిట్కి వెళ్ళిపోతారు. చెప్పండి. 10 - 6 దట్ ఈస్ ఎంత? 4. సార్ ఇలా కూడా చెప్పొచ్చు కదా సార్. ఇలాగా 8, 10, 9, 15 ప్లస్ అన్నారు కదా. 10, 20 ప్లస్ 20 ఎక్కడ ఉంటుంది? 4 దగ్గరే కదా. అవును. మనం అంత ఆలోచించుకోండి ఇక్కడ. అంత కూడా వెళ్ళకూడదు. ఆ 10, 20 కోసం కూడా వెళ్ళకూడదు. ఇక్కడ రాశారు కదా సార్. ఇందాక రాసాము. అది మీకు ఐడియా కోసం చెప్తున్నాం కానీ ఎగ్జామ్ హాల్లో ఇవన్నీ కుదరవు అనమాట. ఓకే. సో 5x5 డైరెక్ట్ గా వాడేయడమే. సో ఆపోజిట్ యాంగిల్ కి వెళ్ళాలి. సో యూ షుడ్ నాట్ టేక్ 7. ఇప్పుడు క్వశ్చన్ రాయండి. నౌ క్వశ్చన్ యూ రైట్ ద క్వశ్చన్. అందరూ క్వశ్చన్ రాయండి. రైట్. 8 గంటలు మరియు 9 గంటల మధ్య బిట్వీన్ 8 o'clock and 9 o'clock at what time? Between 8 o'clock and 9 o'clock at what time? The angle between minute hand and hour hand is 180 degrees. The angle between minute hand and hour hand is 180 degrees. Is 180 degrees. 8 గంటలు మరియు 9 గంటల మధ్య ఏ సమయంలో గంటల ముళ్ళు మరియు నిమిషాల ముళ్ళు మధ్య కోణం 180 డిగ్రీలు ఉంటుంది. మధ్య కోణం 180 డిగ్రీలు. ఎలా చేయాలి అంటే డైరెక్ట్ గా ఏంటది బిట్వీన్ ఆ టైం చెప్పండి ఒకసారి. ఏ టైం అది? 8 o'clock and 9 o'clock. 8 o'clock and 9 o'clock. ఓకే. సో 8 o'clock and 9 o'clock అన్నప్పుడు మీరు చేయాల్సింది అంటే డైరెక్ట్ గా 8 కి ఆపోజిట్ ఏంటి చెప్పాలి. వాట్ ఈస్ 8 ఆపోజిట్? బిట్వీన్ 8 to 9 కాబట్టి మీ బేస్ టైమ్ ఇస్ XA. బేస్ టైమ్ 8 తీసుకున్నాం కానీ బట్ యువర్ X ఇస్ నాట్ 8. X 8 తీసుకుంటే మీకు 0 degrees వస్తుంది. కానీ అలా కాకుండా XA తీసుకుంటే ఆపోజిట్ ఆఫ్ 8 వెళ్ళాలి. వాట్ ఈస్ ఆపోజిట్ ఆఫ్ 8 ఇన్ ద క్లాక్? 2. అంతే. ఆన్సర్ ఈస్ సో యువర్ X ఇస్ నౌ 2. డైరెక్ట్లీ యువర్ ఆన్సర్ ఈస్ 5x 5x బై 11 కి X ప్లేస్ లో 2 పెడతాం. సో 5 2s are 10 10 by 11. That is right. So X that is 8 కి ఆపోజిట్. 8 కి ఆపోజిట్ వెళ్ళాలి. 8 కి ఆపోజిట్ రావాలి. ఇప్పుడు చెప్పండి 9 ఆపోజిట్ ఏంటి? 3. 3. 2 ఆపోజిట్? 8. రైట్. 4 ఆపోజిట్ ఎవరీవన్? యా రైట్. సో ఈ 5 ఆపోజిట్ ఏంటండి? 11. దట్స్ ఇట్. సో ఇది డైరెక్ట్ గా ఆన్సర్ వచ్చేస్తుంది. ఏం తీసుకోవాలి? X సేమ్ బేస్ టైం తీసుకోకుండా దాని ఆపోజిట్ తీసుకుంటే ఎందుకు? ఇట్ ఈస్ మేకింగ్ ఆపోజిట్ యాంగిల్ 180 degrees ఎక్కడ ఇస్తుంది? ఆపోజిట్ లో చేస్తుంది కాబట్టి యూ టేక్ ద ఆపోజిట్ ఆఫ్ దట్ అండ్ డూ దట్ డైరెక్ట్. ఇప్పుడు ఏంటి క్వశ్చన్? దట్ ఈస్ బిట్వీన్ 8 and 9 కాబట్టి డైరెక్ట్ యువర్ ఆన్సర్ ఈస్ 10 10 by 11. యూ ట్రై నౌ. ఇందాక తేజ యూ ఆస్ నౌ. అవును సార్. దట్ ఈస్ సో 2 o'clock and 3 o'clock అడిగారు. రైట్. రాయండి అది. బిట్వీన్ 2 o'clock and 3 o'clock. Between 2 o'clock and 3 o'clock at what time? The angle between minute hand and hour hand is 180 degrees.
2 గంటలు మరియు 3 గంటల మధ్య 2 గంటలు మరియు 3 గంటల మధ్య ఏ సమయంలో గంటల ముందు మరియు నిమిషాల ముందు మధ్య కోణం 180 డిగ్రీలు. ఇది కూడా 43 7/11 43 7/11 వచ్చింది. బిట్వీన్ 2 to 3 అంతే అదే వస్తూ ఉంటాయి, రైట్? సో 2 to 3, సో యువర్ ఎక్స్ ఈజ్ ఆపోజిట్ ఆఫ్ 2. 8 ఆపోజిట్ ఆఫ్ 2 8. డైరెక్ట్ గా ఆన్సర్ 5x 5x/11 ఎలా రాస్తామంటే దట్ ఈస్ 5 8s are 40 40/11, which is nothing but 11 3s are 33. సార్ ఇదే వాల్యూ డైరెక్ట్ గా దాంతో కూడా వచ్చింది సార్. దీంతో అదే θ ఈజ్ ఈక్వల్ టు 11/2 చేస్తే వస్తుంది, నో డౌట్. అక్కడ మైనస్లు ప్లస్లు గందరగోళం ఉంటుందని ఆ పాయింట్ మీద నేను ఇక్కడ చెప్తున్నాను అనమాట. ఓకే, స్టాండర్డ్ ఫార్మాట్ ఇది 5x 5x/11 ఆపోజిట్ తీసుకుని చేసేస్తాం. ఓకే, నా ఒకసారి బిట్వీన్ 10 o'clock 1 o'clock చేసేయండి ఫాస్ట్గా. 10 నుంచి 11 మధ్య. Twenty-one 9/11 సార్. పర్ఫెక్ట్ దిగిపోతాయి అనమాట. దట్ ఈస్ ఎక్స్ ఎంత అంటే డైరెక్ట్ గా ఇట్ ఈస్ వాట్ ఈస్ యువర్ ఎక్స్ అంటే మనం యూజ్ చేయాల్సిన ఫార్మాట్ అందరూ 5x 5x/11. 5x 5x/11, రైట్? ఇప్పుడు అందరూ ఏం చేస్తారంటే మెసేజ్ పెట్టండి, అందరూ ఆన్సర్ చెప్పకుండా. యూ కెన్ డూ ద రైట్. 5 5 5 5 10 50 50/11 అంతేనా? 10 వాడదు సార్. మన యాంగిల్ ఏంటి? 180 degrees యాంగిల్ అంటే ఆపోజిట్ ఆఫ్ 10 వాడాలి. ఆపోజిట్ ఆఫ్ 10 వాడాలి. వాట్ ఇస్ ఆపోజిట్ ఆఫ్ 10? 4. 4. సో యువర్ ఎక్స్ ఈస్ నౌ 4, రైట్? ఎక్స్ ఈస్ ఈక్వల్ 4. డైరెక్ట్ 5 4s are 20 20/11. 20 20/11. సో దట్స్ వాట్ 11 1s are 11. సో 21 9/11. 1 second. Okay. ఓకే, యాప్ లో వచ్చేస్తే మీరంతా కెన్ జాయిన్. ఓకే, నా సార్ 11/2 m - 30h లో చేసుకోవచ్చా? ఏది ఇప్పుడు ఇదే ప్రాబ్లమ్ ని 11/2 m - 30h లో చేసుకోవచ్చు. చేసుకోవచ్చు. యూ కెన్ డూ, నో డౌట్, రైట్? మీకు పాయింట్ ఏంటంటే
అది చెప్పకుండా ఇది చెప్తుంటాం మామూలుగా, కానీ వాస్తవానికి దాంతోనే బాగానే కరెక్ట్ గా వస్తుంది అనమాట. ఇప్పుడు అక్కడ అప్పుడు చేసాం కదా 11/2m - 30h. అక్కడ 5x/11 చేయొచ్చా? అక్కడ ఎలా చేస్తాం మనం, అలా చేయకూడదు కదా. ఓకే. ఇప్పుడు రెండు బోత్ ఆర్ వన్ ద సేమ్, ఇదే వచ్చింది. కాకపోతే నేను సింప్లిఫైడ్ వర్షన్ అనమాట, ఇది సింప్లిఫైడ్ వర్షన్ అంటాను దీన్ని, రైట్? సో ఎస్. ఒకసారి ఇది సింప్లిఫైడ్ వర్షన్, ఒకసారి చూద్దాం. అసలు ముందు ఈ క్వశ్చన్ దీంట్లో క్వశ్చన్ ఏమి ఇచ్చాను మీకు ఇప్పుడు, 10 to between 10 o'clock and 11 o'clock. 10 and 11. ఇప్పుడు ఎక్స్ మనం 10 డైరెక్ట్ గా 10 తీసుకోకూడదు. దేని తీసుకోవాలి అంటే ఆపోజిట్ ఆఫ్ 10 తీసుకోవాలి అంతే. ఆపోజిట్ ఆఫ్ 10 ఏంటి? దట్ ఈస్ 4. ఎందుకు ఆపోజిట్ తీసుకుంటున్నామంటే 180 degrees అవ్వాలంటే ఆపోజిట్కి వెళ్తాయి కాబట్టి, అవర్ హ్యాండ్ మినిట్ హ్యాండ్ రెండు ఆపోజిట్ లో ఉంటాయి కాబట్టి అందుకని ఇట్లా తీసుకుంటాం. లేదంటే మీరు ప్లస్ ఆర్ -6 hours కూడా చేయొచ్చు. 10 నుంచి 10 నుంచి +or-6 hours ఎంత? +6 hours అయినా 4, -6 అయినా 4, ఇలానే చేయొచ్చు. ఇది తీసుకోవడంలోనే మీ ఇది ఉందన్నమాట. తర్వాత 5x/11 డైరెక్ట్ గా వాడేయటమే. 5x/11 will be how much? 20/11. 20/11 ఎలా చేస్తామండి ఇది? దట్ ఈస్ అసలు మామూలుగా 20 + 20/11 అంటే 11 1 11 కాబట్టి 19/11, 20 19/11, మరి అది కలిపేస్తే దట్ ఈస్ 21 9/. మనం ఈ ప్రాక్టీస్ అంతా చేస్తాం కాబట్టి డైరెక్ట్ గా ఈ స్టెప్ నుంచి ఈ స్టెప్ డైరెక్ట్ వెళ్ళిపోవాలి అంతే. ఇట్ ఈస్ అప్ టు యూ. మీరు ఇది వాడతారు అది వాడతారంటే కొంతమంది అది బాగుంటుంది, రైట్? సో ఇట్ ఈస్ అప్ టు యూ. మీరు ఏం చేసినా ఒకే యాంగిల్ వస్తుంది, అలా చేసినా ఇలా చేసినా, రైట్? ఇప్పుడు నౌ గో విత్ ద 90 degrees యాంగిల్. ఎవ్రీవన్ 90 degrees, రైట్? 90 degree. దీన్ని రైట్ యాంగిల్ అంటారు. 90 degrees రైట్ యాంగిల్. రైట్? ఇప్పుడు రైట్ యాంగిల్లో ఒకసారి ఇందాక మీకు ఒక స్మాల్ డిస్కషన్, రైట్? ఇందాక డిస్కషన్ లో మరి ఆపోజిట్ వెళ్ళడానికి ఏమన్నాము? 6 hours +or-6 hours చేసాము. 90 degrees అనేది హౌ మెనీ అవర్స్ గ్యాప్? 3 hours. 3 hours gap. So good. It is 3 hours gap. Correct. Very good. Now 3 hours gap అయినప్పుడు మరి అలాగే ఇందాక ఆపోజిట్కి వెళ్ళాలంటేనేమో +or-6 చేసాం కదా. ఇప్పుడు ఐ నీడ్ టు గో ఓన్లీ 90 degrees కాబట్టి 90 degrees అంటే +or-3 hours. +3 hours or 3 o'clock ఉన్నప్పుడు దట్ ఈస్ -3 hours. సో 3 o'clock అంటే ఓవరాల్ గా 3 hour డివిజన్స్ అంటే ఎన్ని డెఫినెట్ గా 90 degrees మీన్స్ 3 hour డివిజన్స్. 3 hour డివిజన్ మేక్స్ 90 degrees. కాబట్టి ఇప్పుడు 90 degrees మీరు ఏం చేయాలి అంటే ఏదైతే మీ టైమింగ్ ఉంటుందో, బేస్ టైం ఉంటుందో, సపోజ్ ఇట్ ఇస్ బిట్వీన్ 4 and 5 చూడాలి మనం 90 degrees. ఇట్ విల్ బి either ఇది బేస్ టైం, ఇది ద బేస్ టైం. ఆ బేస్ టైం కి 4 +or-3 hours తీసుకోవాలి అంతే. 4 +or-3 hours. ఓకే, 4 +or-3 hours. అండర్స్టూడ్? మరి చెప్పండి ఇప్పుడు అండర్స్టూడ్? 4 క్వశ్చన్ రాయండి. క్వశ్చన్ యూ రైట్ ద క్వశ్చన్, ఐ విల్ ఎక్స్ప్లెయిన్. బిట్వీన్ 4 o'clock and 5 o'clock. Between 4 o'clock and 5 o'clock. At what time? At what time?
the minute hand, hour hand. The minute hand, hour hand will be at right angles to each other. Will be at right angles to each other. 4 గంటలు మరి 5 గంటల మధ్య నిమిషాల ముళ్ళు మరి గంటల ముళ్ళు ఏ సమయంలో లంబ కోణాల్లో ఉంటాయి. లంబ కోణాల్లో ఉంటాయి. మరి ఏం చేయాలి? 4:38 12. ఎన్నున్నాయి మీకు? ఎన్నొస్తాయి? +or -3 అంటే ఎన్నొస్తాయి? 7 అయినా 2 అయినా వస్తుంది. 4 + 1 or అయినా వస్తుంది. yes. 4 - 3 is 1. 4 + 3 is 7. ఈ రెండింటికి టైమింగ్స్ రాస్తారు అంతే. x = 1 టు ఓ టైము, x = 7 కి ఒక టైం. సో దట్ ఈస్ 5x వెళ్ళినప్పుడు ఇక్కడ 5/5/11. సో దెన్ న్యూ టైమింగ్ బికమ్స్ 4/5/11 కదా. x = 7 అయితే 35/35/11. సో ఇట్ బికమ్స్ 38 2/11. సో 438 2/11. లాస్ట్ క్లాస్ లో ఏవైతే ఆన్సర్ ఉన్నాయో అవన్నీ చూసుకోండి సేమ్, రైట్. సో యూ క్రాస్ వెరిఫై యువర్ టైమింగ్స్ దేర్. అండర్స్టూడ్? ఇప్పుడు బిట్వీన్ 4 to 5 అందరు చేశారు కాబట్టి గివ్ ఓన్లీ ఆన్సర్స్ టైప్ చేసి ఇవ్వండి. ఆన్సర్స్ అందరూ టైప్ చేయండి. ఇప్పుడు ఎనీ డౌట్? ఒకసారి డౌట్ ఏమైనా ఉంటుంది? ఎనీ డౌట్? ఆ రెండిట్లో ఏది తీసుకోవాలి సార్ వాల్యూ? 2 తీసుకోవాలా? 2 యాంగిల్స్ వస్తాయి 90 degrees. 90 degrees 2 యాంగిల్స్ వస్తాయి. ఓకే. 0 degrees 180 degrees మాత్రం 1 టైం వస్తుంది. 0 degrees 180 degrees మాత్రం 1 టైం వస్తుంది. బట్ 90 degrees ఎన్ని వస్తాయి? 2 టైమ్స్ వస్తాయి ఫర్ ఎవ్రీ 1 hour డివిజన్. అవి మనం కంక్లూజన్స్ రాస్తామని. నౌ ఒకసారి సో వితౌట్ డౌట్ ఇప్పుడు నాకు ఆన్సర్స్ జస్ట్ టైప్ చేసి ట్రై చేయండి. 5 కి తీసుకోవాలా సార్ ఇప్పుడు? 5 to 6? కాదు బిట్వీన్ నాకు యు రైట్ ద యు ట్రై ఫర్ బిట్వీన్ 10 o'clock and 1 o'clock. Sorry, 10 o'clock and 11 o'clock. 90 degrees కావాలి. Type your answers. Good. They were wrong. Okay.
రైట్ ఒకసారి ఓకే let us see between 10 o'clock and 1 o'clock అన్నప్పుడు now 90 degrees how you will take that one. See your x is not direct 10, it is base time 10 తప్ప 10 plus or minus 3 hours because 90 degrees కాబట్టి మరి 10 minus 3 is 7, 10 plus 3 is what? 10 కి plus 3 means it is 10 plus 3 అంటే 13 ఉంటుందా? ఉండదు కదా. What is that for? Nothing but 10 plus 3 అంటే 10 నుంచి 3 hours ముందుకు వెళ్ళాలి. 10 నుంచి 3 hours ముందుకు వెళ్ళాలంటే that is nothing but 1 o'clock, that is right. So that is 1. So 7 and 1 same ఇందాక 1 and 7 వచ్చింది కదా, ఇప్పుడు 7 and 1, that's all. So it is 5x by 11 becomes 38, 2 by 11, ఇంకోటేమో 5 by 11. So it is timing is 10:38, 2 by 11 and 10:05, 5 by 11. ఇప్పుడు ఈ రెండిట్లో మీకు అబ్జర్వ్ అన్ని ఆన్సర్స్ మీరు అబ్జర్వ్ చేస్తే చూడండి, ఇక్కడ ఈ ఇంటిగ్రల్ వాల్యూ రైట్, దిస్ ఇంటిగ్రల్ వాల్యూ ఈ టైమింగ్ చూడండి. 38 plus 2 ఎంత? 38 plus 2 40 రౌండ్ ఫిగర్. అట్ సేమ్ టైం 5 plus 5 ఆల్సో రౌండ్ ఫిగర్ 10. ఇలా మీ అన్ని ఆన్సర్లు చూడండి రౌండ్ ఫిగర్స్ వెళ్తాయి. సో అందుకని ఎప్పుడైనా ఆన్సర్ 38 అన్న తర్వాత ఇక్కడ 3 by 11 చెప్పకూడదు, పొరపాటు కూడా చెప్పకూడదు. మీరు రౌండ్ ఫిగర్కి వెళ్ళిపోతుంది, 38 plus 2 అని వెళ్ళిపోతుంది. ఒకవేళ 21 అని వచ్చింది అనుకోండి, పక్కన 21 by 11 ఏమవ్వాలి? ఇక్కడ ఏం రావాలి? ఇట్ షుడ్ బి 21 ప్లస్ రౌండ్ ఫిగర్కి వెళ్ళిపోవాలి, 9, 30కి వెళ్ళిపోవాలి. 27 వచ్చింది అనుకోండి, it should be round figure is what? 3. That is understood now, right? So this is the way. Okay, so you can take ఈ పద్ధతిలో మీరు కోర్స్ ఆన్సర్ కూడా చెక్ చేసుకునే పరిస్థితిలో ఉండాలి మనం, రైట్? ఇప్పుడు ఒకసారి అందరూ రైట్, లెట్ us try between 7 o'clock and 8 o'clock. అందరూ ట్రై చేయండి. 7 o'clock and 8 o'clock, 90 degrees. You type your answers. That is the correct approach. Good. అంతే, ఇది గుడ్. సో టైపింగ్ బాగా ఫాస్ట్ చేస్తున్నారు అందరూ, రైట్? ఓకే, that is. So the point is ఇంకా రావాలి, ఆన్సర్స్ రాలేదు. ఇప్పుడు మీరు అందరూ ఆన్సర్స్ అందరి చూడొచ్చా? 54, 65, that's it.
సార్ ఇట్లా కాకుండా 180 ప్లస్ 90 అట్లా అడుగుతారా? 180 ప్లస్ 45. నో ఏమడగదు. జస్ట్ ఇంకా అడిగేది ఇదిగో 180 ప్లస్ 45 గేమ్ అడగదు, రైట్? సో ఓన్లీ థింగ్ ఈస్ 0 degrees, 90 degrees, 180 degrees స్టాండర్డ్ యాంగిల్స్ అన్నమాట. ఇది స్ట్రైట్ యాంగిల్, ఇది రైట్ యాంగిల్, ఇది కోఇన్సిడెన్స్, అంతే. ఇలా అడుగుతారు. ఇవి తప్ప వేరే ఏది అడిగినా నేను చెప్పాను ఫార్మాట్. ద ఫార్మాట్ ఈస్ దట్. ఓకే, ఫార్ములా ఉంది మీకు, అసలు మీకు నో డౌట్ యూ కెన్ యూజ్ ద ఫార్ములా ఫర్ ఎనీ ఆఫ్ ద క్వశ్చన్స్. ఇది తప్ప వేరే ఇది అడిగినా ఫార్ములాకి వెళ్ళిపోవాలి, రైట్? నా 78 ఎలా వచ్చిందంటే 7. సో యువర్ ఎక్స్ ఈస్ నథింగ్ బట్ బేస్ టైం ఏదైతే ఉందో ద బేస్ టైం ఇస్ 7. సో ఈజ్ ఇట్ క్వశ్చన్ ఇస్ బిట్వీన్ 7 and 8 ఓన్లీ? 7 and 8 కదా, రైట్? అవును. Plus or minus 3 కాబట్టి -3 means 4 and +3 means 10 directly. With the 4 what we get, 5 4s are 5x square becomes 20 by 11, and this becomes that is 5 10s 50 by 11. ఇలా ఆన్సర్స్ ఉండవు కాబట్టి we have to readjust that. So that is 21 9 by 11 and 54 6 by 5. ఇది now ఇప్పుడు ఒకసారి will conclude this one. ఈ డిస్కషన్ కంక్లూడ్ చేద్దామనండి. సో వాట్ వీ హ్యావ్ లెర్న్ ఇన్ దిస్ డిస్కషన్, రైట్? అంత రాసుకున్నారు కదా, రైట్? ఐ విల్ గో విత్ అవర్ డిస్కషన్ ఈస్ we are using the format 5x 5x by 11 to find the angles of 0 degrees, ఇంకోటి 180 degrees చేసాం, ఆ తర్వాత 90 degrees చేసాం. ఓకే, ఎగ్జాంపుల్ గా ఒక సపోజ్ ఇట్ ఈస్ బిట్వీన్ 4 o'clock and 5 o'clock అని అనుకుంటే అన్ని యాంగిల్స్ చెప్పండి ఒకసారి. అన్ని యాంగిల్స్ మనకు ట్రై చేయాలంటే ఇక్కడ ఎక్స్టెండ్ తీసుకోవాలి, 0 degrees కి ఎక్స్టెండ్ తీసుకోవాలి, బిట్వీన్ 4 to 5 4. 180 degrees అప్పుడు ఏం తీసుకోవాలి? ఎక్స్ ఏం తీసుకోవాలి? ఎవ్రీవన్ ప్లస్ ఆర్ మైనస్ 6. 180 degrees ప్లస్ ఆర్ మైనస్ 6 hours కదా. 6 సార్, 6 అంటే ఎంత? 4 4 minus 6 4 ప్లస్ ఆర్ మైనస్ 6 అంటే ఎంత? అది 10 అవుతుంది. ఎక్స్ 10 వేయాలి ఇక్కడ. మరి ఇక్కడ 90 degrees కి ఏమేయాలి? ఎక్స్ -3 కాబట్టి 4 ప్లస్ ఆర్ మైనస్ అంటే 4 minus 3 అంటే 1, 4 plus 3 అంటే 7. ఓకే, ఒకసారి ఇప్పుడు అందరూ లెట్ us give the answer for ఎక్స్ తీసుకోవడంలోనే ఉంది, తర్వాత ఫార్ములా ఆటోమేటిక్ వచ్చేస్తుంది. గివ్ ద ఆన్సర్ ఫర్ బిట్వీన్ 8 to 9, 8 o'clock and 9 o'clock. See what 270 degrees. See 270 degrees కూడా అప్లై అవుతుంది అంటే 270 degrees నథింగ్ బట్ 90 degrees. ఇక్కడ 0 90 180 తర్వాత 270 degrees is nothing but see this is 90 degrees. ఈ 90 degrees reflex angle 270 degrees. So no need to worry about that, right? ఇప్పుడు చెప్పండి 8 ఫస్ట్ x is equal to ఎంత? 0 degrees కి అయితే x is equal to డైరెక్ట్ గా 8. వాట్ అబౌట్ x 180 degrees కలుపుకున్నప్పుడు ఎంత? 8 plus 6 14. 2 8 plus or minus 6 ఎంత? అది 2 o'clock. 2 8 కి ఆపోజిట్. 8 కి ఆపోజిట్. 2 sir. Yeah. What about here? X 11 5. 5. 8 plus or minus 3, that is 11 and 5. So మీ హోంవర్క్ ఏంటంటే ఈరోజు
between 12 to 1 నుంచి మళ్ళీ 11 to అంటే మొత్తం 10 మొత్తం 12 అవర్ డివిజన్స్ వస్తాయి కాబట్టి ఆల్ 12 అవర్ డివిజన్స్ పుట్ దిస్ వన్ ఇలా స్ట్రైట్ రాసుకుంటారండి 1 to 2 బిట్వీన్ 12 to 1 to 2 అలా మొత్తం చేసేసి ఈ జీరో యాంగిల్స్ ఎక్సెల్ అన్ని కనుక్కుంటూ డైరెక్ట్ గా యూ గివ్ ద ఆన్సర్స్ పక్కనే రాసు అలా సో దట్ యూ వోంట్ మిస్. ఇవన్నీ పెన్సిల్తో ఉండాలి, ఇవన్నీ పెన్సిల్తో ఉండాలి. ఓకే, నా ఒకసారి ఇక్కడ మనం ఓపెన్ చేద్దాం. బిట్వీన్ ఎవరీవన్ ట్రై బిట్వీన్ 11 o'clock and 12 o'clock అందరూ. టైమింగ్ కూడా చేసేయండి. Between 11 o'clock and 12 o'clock. So, sir, about 12 o'clock. sir, type put 12, 11 and 12. 12 o'clock. Yeah, it is between 11 o'clock and 12 o'clock, 0 degrees. ఇక్కడ ఏం తీసుకోవాలంటే ఏం తీసుకుంటారు మీరు? 11. 11 డైరెక్ట్ గా. బికాస్ బేస్ దీని బేస్ టైం అంటాం, గుర్తుపెట్టుకోండి, బేస్ టైం, రైట్? బేస్ టైం. ఓకే, అందరూ టైపింగ్ ఎక్సలెంట్. ఇంకా అసలు ఇందులో డౌట్ లేకుండా వచ్చేస్తాం మనం బయటికి. ఓకే, సో ఎక్స్ ఇస్ 11, సో టైమ్ ఈజ్ 11 5 55 by 11 చూస్తే దట్ ఈస్ డెఫినెట్గా 12 o'clock. దట్ ఈస్ ఈ టైం. మీరు దీనికి ఒక కాలం పెట్టేసుకోండి ఇలాగా, యాంగిల్ టైం, యాంగిల్ టైం, యాంగిల్ టైం స్టార్ట్ చేసి. ఓకే, దట్ ఈస్ 180 degrees. అప్పుడు ఎక్స్ ఏం తీసుకోవాలా? ఎక్స్ ఏం తీసుకుంటారా? 180 degrees 11 plus 6. opposite 11 is plus or minus 6 అంటే వస్తుంది 5. So your answer is 55. No, 5x by 11 కాబట్టి 25 by 11. So answer is 27 3 by 11. 27 3 by 11. Then come to 90 degrees. అక్కడ x is what?
base 9, 11, 11 ki plus or minus 3. 11 minus 3 is 8, 11 plus 3 is 11 plus is 14. 14 అంటే 14 రాసుకోండి. 2 కనబడదు. 2. 8 and 2. Try for that. It becomes 43. Answer is 43. 7 by 11. And another one is 10 by 11. So you practice 11 timings, 12 timings, 3 angles, 12 into 3. So 36 calculations ఉంటాయి. But ఇంకొక ఎక్స్ట్రా మళ్ళీ ఇంకొక 12 ఉంటాయి. దీనివల్ల 90 degrees కి 2 వస్తాయి కాబట్టి సో ఆల్మోస్ట్ యుల్ గెట్ 48 calculations కొంచెం ఆ టేబుల్ తయారు చేసేయండి. That is a homework for that today. Okay, now come to any doubt in this one? ఇంకా తెలిసి without any doubt. Sir, 11 plus 4. 11 plus 4, 11 minus 4 కదా 90 degrees. Plus 4 ఏంటి? Plus 3 అనుకున్నాం కదా? 3 కదా, sure. Okay. ఓకేనా? కొంచెం ఒకసారి లాజికల్ ఒకసారి కెన్ ఎనీబడి రైట్ అబ్జర్వ్ దిస్ వన్. ఇప్పుడు అబ్జర్వ్ చేశారు కదా, ఇక్కడ 180 degrees ఏమో ప్లస్ ఆర్ మైనస్ 6 చేస్తున్నారు, 90 degrees ఏమో ప్లస్ ఆర్ మైనస్ 3 చేస్తున్నారు కదా. సపోజ్ ఇది 60 degrees అయితే 60 degrees కెన్ ఎనీబడి సే ప్లస్ ఆర్ మైనస్? 1.5. నో. +4 sir. No. (180 degrees). For 180 degrees, what you are saying? Plus or minus 6 hours. For 90 degrees, you are saying plus or minus 3 hours. What you can say, the same formula 5x 5x 11. ఇక్కడ 60 degrees కి ఏం వాడచ్చు? Each one plus each number 2 hours. 6 into 30, 3 into 30. Each 1 hour division is 30 degrees కాబట్టి ఇది 2 hour division గ్యాప్ కాబట్టి ప్లస్ ఆర్ మైనస్ 2 అని చెప్పచ్చు. 30 degrees అయితే +1 hour. అది రైట్. సో sure, okay. ఇప్పుడు సపోజ్ 120 degrees అయితే లాజికల్లీ ఈచ్ అవర్ డివిజన్ ఇస్ 4. అలాగా we can use right 100% we can use that one. అక్కడ వస్తుందా రాలేదన్నా దట్ డిసైడ్స్ ఆ తర్వాత బట్ మినిమం లాజికల్ గా మనం ఇలా చేయగలిగాం. దట్ ఈస్ రైట్. దిస్ ఈస్ వాట్ ఇది అయితే. ఇప్పుడు నౌ కమ్ టు ద క్వశ్చన్. ఒకసారి రండి, క్వశ్చన్ రాయండి అందరు కూడా. క్వశ్చన్ రాయండి. రైట్. Between 8 o'clock and 12 o'clock. Between 8 o'clock and 12 o'clock. How many times the minute hand and hour hand are at right angles to each other? 8 గంటలు మరియు 12 గంటల మధ్య ఎన్నిసార్లు నిమిషాల ముళ్ళు మరియు గంటల ముళ్ళు లంబ కోణాల్లో ఉండదు? రైట్ యాంగిల్స్ టు ఈచ్ అదర్. ఎన్నిసార్లు ఉంటాయి? దానికోసం యాంగిల్స్ అన్ని రాసుకుంటూ కూర్చుంటారా? 4 hours
12 minus 8 4 hours అంటే 120 degrees. 120 degrees అంటే 8 to 12 o'clock, 8 o'clock 12 o'clock మధ్య 8 గంటలు 8 o'clock అండ్ 12 o'clock వీటి మధ్య యాంగిల్స్ ఎన్నిసార్లు రైట్ యాంగిల్స్ ఉంటాయి? You have to say first of all between 8 to 9 how many times, 9 to 10 how many times, 10 to 11 how many times, 11 to 12 how many times? Correct? Can anybody? 21 9 by 11 అట్లా వస్తుంది సార్. No, 8 times కాదు, how many times, how many times, right? That's it. Okay, very good, Anandita. 8 times. It seems 8 times but one less. 8 to 9, 9 to 10. Every hour have 11 to 12. every hour 2 times ఉంటుంది కాబట్టి 8 times. 4 hours 4 hours divisions కాబట్టి 4 into 2 that is 8 times but one missing will be there, so answer is 7. మరి ఏంటి మిస్సింగ్? రైట్, మిస్సింగ్ ఉంటుందని చెప్పాం కదా మనం. హౌ ద మిస్సింగ్ గోస్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం నిన్న లాస్ట్ క్లాస్ లో. అదే 8 to 10 3 times వస్తుంది రైట్ యాంగిల్. 8 to 10 3 times వస్తుంది రైట్ యాంగిల్ కదా. కాబట్టి సో డెఫినెట్ గా సో 9 o'clock, that is 8 o'clock, that is 10, 11, 12. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ద డేంజర్ జోన్ ఈస్ వాట్ ఐ సెడ్ ఫర్ 90 degrees. ఇట్ ఈస్ రైట్ ఇక్కడ 8 to 10 between 8 o'clock and 10 o'clock ఓన్లీ 3 times మాత్రమే దే విల్ బి ఇన్ రైట్ యాంగిల్స్. కానీ బిట్వీన్ 9 to 10 1 టైమే, బిట్వీన్ 8 to 9 కూడా 1 టైమే. ఏంటంటే రైట్ యాంగిల్స్, ఈజ్ ఇట్ రైట్ యాంగిల్స్? నో, ఓకే ఓకే, దట్ ఈస్ 90 degrees. theta is equal to 90 degrees. ఓకే, రైట్ యాంగిల్స్ ఎన్నిసార్లు ఉంటుంది బట్ బిట్వీన్ 8 o'clock and 9 o'clock? ఒకసారి మీరు 8 to 9 రాసేయండి. 8 to 9 between 8 o'clock and 9 o'clock there will be right angles for how many times? Generally for any hour 1 hour division లో ఎన్నిసార్లు ఉంటాయి రైట్ యాంగిల్స్? 2 times 2 times. 2 times ఉంటాయి. అలా 2 times 2 times ఉంటాయి. కానీ దీని ఎక్కడైతే ఎగ్జాక్ట్ టైం మనకు తెలుసో 9 o'clock అని తెలుసో అక్కడ మాత్రం 2 plus 2 అక్కడ 2 plus 2 4 రావాలి. 2 plus 2 4 రావాలి. కానీ 4 లో ఒకటి తగ్గి దట్ ఈస్ 3 times మాత్రమే రైట్ యాంగిల్స్ ఉంటాయి. ఇక్కడ 2 2 నాట్ 1 2 2 2 2 ఉండాలి కానీ అలా ఉండదు అనమాట. సో ఇట్ ఈస్ ఇక్కడ 1 టైమే వస్తుంది, ఇక్కడ 1 టైమే వస్తుంది, వచ్చి 9 o'clock తో దట్ ఈస్ అనదర్ వన్. సో హౌ మెనీ times they will be right angles means it is between 8 o'clock and 10 o'clock. It is 2 hours అంటే 2 into 2 4 అవ్వాలి కానీ 3 times ఏ ఉంటాయి. ఓకేనా? Now your answer is what? 7 times. ఇప్పుడు now you write another one, ఇంకో ట్రై. ఇప్పుడు చెప్పండి, ఇక్కడ కూడా చెప్పండి. 2 o'clock and 4 o'clock కూడా is it not ఎగ్జాక్ట్ 3 o'clock కాబట్టి సో బిట్వీన్ 2 o'clock and 4 o'clock కూడా ప్రాబ్లం ఏంటి? దే విల్ బి రైట్ యాంగిల్స్ ఓన్లీ ఫర్ 3 times. ఇక్కడ 1 time వస్తుంది, ఇక్కడ 1 time వస్తుంది, 3 o'clock దగ్గర ఒకటి, టోటల్ ఓన్లీ 3 times, నాట్ 4 times. ఓకేనా? 8 to 9 ఓన్లీ 1 time. దట్స్ వాట్ నేను చెప్పేది. Between 8 to 9 only 1 time. Yeah. See, actually any hour division ఎప్పుడైనా సరే 90 degrees ఎన్నిసార్లు ఉంటుంది అంటే it should be 2 ఇలా ఉండాలి. This is what I'm saying, right? But
కానీ ఈ డేంజర్ జోన్ ఏదైతే ఉందో ఇక్కడ ఇది అంటే 3 o'clock మీకు ఎగ్జాక్ట్ 3 o'clock ఉన్నప్పుడు ఎగ్జాక్ట్ గా ఉంది కాబట్టి ఈ 1 మిస్సింగ్ జరుగుతుంది అన్నమాట. ఇక్కడ 1 ఉంటుంది, ఇక్కడ కూడా 1 వస్తుంది, ఆ మిస్సింగ్ జరిగిపోతుంది. సో బిట్వీన్ 2 to 3 how many time they will be right angles అంటే ఓన్లీ 1 time. Between 3 to 4 also 1 time. But between 2 to 4 how many times అంటే 3 times. ఆ 1 మిస్సింగ్ అనేది ఎప్పుడు ఉంటుంది అన్నమాట. దట్ ఈస్ యాక్చువల్లీ ఏంటి ఉండాలా, ఎవ్రీ అవర్ డివిజన్ హ్యావ్ 2 times. కానీ ఈసారి 1 time ఉంటున్నాయి. దట్ ఈస్ సార్ కానీ ఫార్ములా తీసుకుంటే 5x/11 8 to 9 ఒకటి 9 o'clock వస్తుంది, ఇంకోటి 8:27 3/11 వస్తుంది. మరి 9 o'clock తీసుకోవచ్చా? బిట్వీన్ 8 to 1, 8 to 9, బిట్వీన్ 8 to 9. ఆ రెండింటిలో రైట్ యాంగిల్ అంటే 9 o'clock కదా సార్, మరి ఇది ఎట్లా డిస్కార్డ్ చేస్తాం 8:27? ఈజ్ ఇట్ ఇన్ బిట్వీనా కాదా? ఇన్ బిట్వీన్ 8 and 9, ఇట్ ఈస్ ఎట్ 9. ఒకటి 8-9, ఇంకోటి ఇన్ బిట్వీన్ 8 and 9. అవును, ఎట్ 9 we should not take if you are saying between 8 and 9. ఓకే, రెండు గోడల మధ్య కూర్చుంటున్నాం మనం, గోడ మీద కూర్చోకూడదు, గోడ మధ్య కూర్చుంటున్నాం కదా అనే పాయింట్ మీద. సో యూ షుడ్ నాట్ టేక్ బిట్వీన్ 8 o'clock and 9 o'clock. దే వోంట్ కోయిన్సైడ్, దే వోంట్ బి ఎట్ రైట్ యాంగిల్స్, ఓన్లీ 1 time. అండ్ బిట్వీన్ 9 and 10 also 1 time. But between 8 and 10, how many times, everyone? 3 times. Okay, that is 3 times. పెట్టుకోండి, రైట్? ఇప్పుడు రాయండి. ఇప్పుడు I gave some conclusions. Can you give the answers? Your answers, that is A, B, C, D. Okay, I will bring on A, B, C, D. అంటే కొంచెం అనలిటికల్ గా ఇస్తే కోసం ఎలా ఉంటుందో చూద్దాం. between 9 o'clock and 3 o'clock. 9 o'clock and 3 o'clock. How many times the minute hand and hour hand are perpendicular to each other? Are perpendicular to each other between 9 o'clock and 3 o'clock. How many times the minute hand and hour hand perpendicular to each other? Sir, perpendicular అంటే 90 degrees. 90 degrees అమ్మా. Perpendicular అంటే 90 degrees. తెలుగులో ఐడియా లేదు, పర్పెండికులర్ ఏమంటారో గుర్తు రావట్లా. perpendicular. Okay. 24. Okay. No. Nine to 3. I read here. Eight, 10, 12. Options. No.
No, Tej. 10 times, sir. 10 times, sir. Excellent. It is 10 times, right? అంతేనా? మ్యాథ్స్ కొంచెం వచ్చింది సార్. మ్యాథ్స్ కొంచెం వస్తుంది సార్. వస్తుందా? ఓకే ఓకే. అంతే మరి. నేను ఎందుకని చెప్పింది. సో హౌ మెనీ టైమ్స్ మీన్స్ ఇట్ ఈస్ దిస్ ఇస్ 9 అండ్ దిస్ ఇస్ ఇక్కడ 3 కాబట్టి సో ఇట్ ఈస్ 6 hours గ్యాప్. 6 hours గ్యాప్ లో డేంజర్ జోన్స్ చూసుకోండి. అక్కడ దర్ ఈస్ 10, 11, 12, 1. ఇక్కడ 1 టైమే, ఇవన్నీ 2 times. 2 times. 2 to 3 1 time. అంతే. దర్ ఈస్ అట్లా 6 hours కాబట్టి 6 2s are 12 అని 6 2s are 12 hours అని చెప్పొచ్చు, 12 times అని చెప్పొచ్చు. ఇది ఇక్కడ ఒక డేంజర్ 1 time, ఇక్కడ 1 time కాబట్టి తీసేస్తాం. తీసేస్తే 10 times they will be right against each other. అది ఒకటి 60 వస్తుంది, ఇంకోటి 65 వస్తుంది సార్, ఎక్సీడ్ అవుతుంది. అంతే అంతే. నువ్వు చేస్తా కూర్చున్నావు దాన్ని, రైట్? ఆ రెండే చూసుకున్నాను సార్. ఒకటి 60 వస్తే కూడా ఎక్సీడ్ అయిపోతుంది ఒక్కోసారి. అందుకని విల్ టేక్ ఓన్లీ 1 యాంగిల్ యాజ్ దట్. అది క్లియర్. దిస్ ఈజ్ ఇది అనలిటికల్ వన్. ఇప్పుడు ఇవి మీకు వీటికి రెడీగా ఉండండి. ఓకే, ఇప్పుడు ఐ విల్ గివ్ ద యూ ట్రై అనదర్ క్వశ్చన్. ఇంకొకటి చేద్దాం దీన్ని. రైట్. How many times the minute hand and our hand, the minute hand, our hand will be at right angles to each other, will be at right angles to each other, will be at right angles to each other in a span of 18 hours. 18 hours. 18 గంటల వ్యవధిలో రాసుకోండి. 18 గంటల వ్యవధిలో 18 గంటల వ్యవధిలో నిమిషాల ముళ్ళు మరి గంటల ముళ్ళు మధ్య, నిమిషాల ముళ్ళు మరి గంటల ముళ్ళు మధ్య కోణము, మధ్య కోణము 90 డిగ్రీలుగా ఎన్నిసార్లు ఉంటుంది? సో రైట్. $33 సార్. 33. That is okay. So సార్ 18 hours అంటే 12 to 18 అట్లా కాదా సార్? 1 to 18 మొత్తం తీసుకోవాలి. 12 o'clock నుంచి మళ్ళీ 12 o'clock that is 12 hours. 12 to 6 మళ్ళీ ఇంకొక 6 hours. ఓకే. That is 18 hours. ఎలా తీసుకున్నాం? రైట్. సో 6 hours గ్యాప్ లో ఎంత వస్తుంది అని అంటే దట్ ఈస్ 11 times అనుకున్నాం. 12 hours గ్యాప్ లో దట్ ఈస్ 22 times. కాకపోతే క్వశ్చన్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అనేది ముఖ్యం. అక్కడ బిట్వీన్ 9 o'clock అండ్ 9 నుంచి స్టార్ట్ చేసి రౌండ్ అబౌట్ చేస్తే అప్పుడు ఎంత వస్తుంది? 9 to 9 ఈజ్ టేకెన్ యాజ్ 12 hours కాబట్టి 9 to 9 ఈజ్ టేకెన్ యాజ్ ఒకసారి 9 నుంచి 9 దాకా చూసుకుంటే అది ఎన్నిసార్లు వచ్చింది?
22 వస్తుంది. దట్ ఈస్ 12 hours కాబట్టి దట్ ఈస్ 22 times అవి రైట్ యాంగిల్స్ ఉంటాయి. ప్లస్ 12 hours అయిపోయిన తర్వాత 9 to 6 ఎన్ని వచ్చినాయి మళ్ళీ? ఇందాక 9 to 6 ఎంత వచ్చింది? 9 to 3 వచ్చింది. 10 వచ్చింది. 11 రాదు, 10 వచ్చింది. సరే 10 వచ్చాయి సార్. So your answer may be either 32 times or 33 times. So A option 32, 33, 32 or 33, that is, and 34 or 36. So answer ఏంటి? 32 33. 32 or 33. సార్ ఇట్లా కూడా చేసుకోవచ్చా? 12 hours 9 to 9 కాకుండా 12 to 12. ఇప్పుడు 12 to 12 చేసుకుంటే 12 to 12 చేయమ్మా. 12 to 12 చేస్తే దట్ ఈస్ 22 times వస్తుంది. 22. మళ్ళీ 12 to 6 ఎంత? దట్ ఈస్ 6 hours కాబట్టి ఇక్కడ ఎంత ఉంటాయి అంటే 11 7 ఉంటాయి. ఇప్పుడు 33 వస్తాయి. బట్ ఈ డేంజర్ జోన్ టు డేంజర్ జోన్ దట్ ఈస్ అది చూసుకోండి. 9 to 3 ఆర్ 3 to 9 చెప్పినప్పుడు ఎన్ని వస్తాయి? దట్ ఈస్ ఒక 2 లెస్ అవుతాయి. 1 కాదు, 2 లెస్ అవుతాయి. దట్ ఈస్ అండర్స్టూడ్ రైట్? సో దట్ ఈస్ మనం యాక్చువల్లీ అది చేద్దాం అనుకున్నాం, బట్ ఇట్ టుక్ టైం. ఎందుకంటే ఫార్ములా కాబట్టి మీరు అది హోంవర్క్ చేసేయండి టుడే, రైట్? సో ఎనీ డౌట్? సార్ 32 ఎలా వచ్చింది సార్? తక్కువ సార్. ఇందాక మనం 22 times వచ్చిందా? ఇందాక 10 times చేశారా? ఇందాక మనం చేసిన దాంట్లో 10 times దట్ ఈస్ ఫ్రమ్ 9 to 3. హౌ మెనీ టైమ్స్ యూ గాట్ 9 to 3? 10 times వచ్చింది సార్. 9 to 3. 9 to 3 it is 10 times. 9 to 3 10 times. So మరి 9 to 9 again it is 22 times. So total 32 times. ఓకే Right. సార్ 9 to 3 10 times అయినప్పుడు 3 to 9 కూడా 10 అవుతుందా సార్? మరి అంతే 3 to 9 కూడా 10 అవుతుంది. మళ్ళీ 9 to 3 10 30 అవుతుంది కదా సార్ అప్పుడు? 3 to 9 అయింది. 9 to 9 అంటే 3 to 3 అవుతాం. 3 to 3 18 hours. 12 plus 6 ఇది 12 hours, 6 hours. అంటే 12 hours అంటే మళ్ళీ 6 plus 6 కదా సార్? 6 plus 6 plus 6 అవని ఎట్లా అవని. ఇన్ 12 hours how many times they will be right angles? 22 times. అంతే కదా. ఏ రౌండ్ అయినా ఎక్కడి నుంచి తీసుకున్నా ఈ 6 hours ఇంపార్టెంట్. ఎక్కడి నుంచి ఎక్కడికి. ఇఫ్ యు ఆర్ నాట్ సేయింగ్ దట్ వన్ 18 hours లో డెఫినెట్ గా ఇట్ ఈస్ either it will be 11 times or 10 times. 10 or 11 times. ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ 12 to 12 is equal to 22 times కదా. ఇప్పుడు 12 నుంచి తీసుకున్నాం కాబట్టి మళ్ళీ 12 నుంచి 6 hours తీసుకోవాలి. 18 hours రావాలంటే అంతే. మళ్ళీ 9 to 9 తీసుకుంటే మళ్ళీ 9 to 3 వరకు తీసుకోవాలి. 9 to 3 వరకు తీసుకోవాలి. కరెక్ట్. 9 to 9 and 9 to 3. ఒకవేళ 6 అనుకుందాం అనుకోండి సార్. 6 to 6 మళ్ళీ 6 6 to to 9. 12. 12. ఓకే. ఇప్పుడు 10 to 10 ఎవరన్నా 10 to 10 చెప్పండి. 10 to 10 12 hours. మళ్ళీ 10 to 4 6 hours. ఇప్పుడు 6 12 plus 18 10 to 6 ఏమో సార్. 10 to 10 10 to 6. how many times they will be right angles? 10 to 10 how many 10 to times? 10 12 10 to 22 10 times. 22 sir. 22. 10 to 4 10 to 4 10 to 4 10 to 11 2 11 to 12 2 12 to 1 2 1 to 2 2 2 to 3 2 to 4 3 you see. 11 సార్. అంత కష్టపడకూడదు. డేంజర్ జోన్ లో వెళ్తున్నాం అంటేనే ఒకటి తగ్గించాలి అంతే. ఓకే. డేంజర్ జోన్ వెళ్తున్నప్పుడు అంతా అది తగ్గి చెప్తాం అన్నమాట. 22 times ఇది 11 times అంతే. దట్స్ ఆల్.
మామూలుగా అయితే 6 to 12 అవర్స్ ఉండాలి, కానీ 12 times ఉండాలి, కానీ ఒకటి తగ్గిస్తాను. 2 డేంజర్ జోన్ లో ఎంటర్ అయ్యి వస్తున్నాయంటే 2 తగ్గిస్తాను. సో వాట్ యూ హ్యావ్ టు డూ ఈజ్ యూ డూ వన్ థింగ్, రైట్? 6 hours, ఇది కూడా రాసుకోండి హోంవర్క్ కింద. 6 hours గ్యాప్ లో రైట్ యాంగిల్స్ యూ రైట్ లైక్ దిస్. 12 to 6 how many times? Number of times of 90 degrees. దీని ముందు ఏం చేస్తారంటే, దీని ముందు నెంబర్ ఆఫ్ టైమ్స్, ఇక 90 కాదు, ముందు 0 degrees పెట్టండి. 0 degrees, 180 degrees, 90 degrees. ఎప్పుడు 6 hours స్పాన్. 12 to 6 ఫస్ట్ చేయండి, తర్వాత 1 to 7 చేయండి, 2 to 8, 3 to 9, 4 to 10, 5 to, ఇలా వరుసగా పెంచుకుంటూ ఎక్కడ దాకా చేస్తారో 11 to 11 plus 6, that is 5. దాదాపు 12, you'll have 12 6-hour division. అలా ఇది చేయండి, ఇది 100 చేయండి. Do for all 0 degrees, 180 degrees and 90 degrees. Okay, sir. So this is better. If once you got this one, 18 hours is not a big issue, right? You do this exercise, right? Can anybody say 0 degrees? ఎవరన్నా 0 degrees ఫస్ట్ ఒకసారి కొంచెం క్లారిటీ ఇస్తారా? ఈ 0 degrees between 12 to 6 how many times there will be 0 degrees? Coincidence? డేంజర్ జోన్ ఓన్లీ ఫర్ 90 degrees కాదు. డేంజర్ జోన్ ఎక్కడెక్కడ ఉంటాయి అనేది చెప్పారు. దట్ ఈస్ 0 degrees అంటే డేంజర్ జోన్ ఈజ్ 12 o'clock. 12 ఎప్పుడైనా ఎగ్జాక్ట్ టైం కి +or- 1 hour. 0 degrees ఎక్కడ వస్తుంది? 12 o'clock దగ్గర మీకు 0 degrees వస్తుందంటే +or- 1 hour, అంటే 11 o'clock 1 o'clock మధ్య ఇక్కడ ఇది డేంజర్ జోన్. దిస్ ఇస్ ద డేంజర్ జోన్. 180 degrees దగ్గర ఎక్కడ డేంజర్ జోన్ అంటే 6 o'clock, 6 ఎగ్జాక్ట్ టైం కాబట్టి 6 కి ముందు 6 దర్ ఈజ్, సో దర్ ఈజ్ ఇట్ ఈస్ between 5 to 7, అది డేంజర్ జోన్. మరి 90 degrees డేంజర్ జోన్ ఏంటంటే ఎక్కడ ఎగ్జాక్ట్ టైమ్స్ ఉన్నాయి? 9 o'clock దగ్గర ఒకటి, ఇంకోటి ఏమో 3 o'clock దగ్గర. కాబట్టి అంటే 9 o'clock దగ్గర కాబట్టి 8 to 10 మధ్య దిస్ ఈస్ ద డేంజర్ జోన్, అండ్ ఇట్ ఈస్ 2 to 4 is another డేంజర్ జోన్. దట్స్ ఆల్. ఈ డేంజర్ జోన్ లోకి ఎంటర్ అయినప్పుడల్లా యూ హావ్ టు లెస్ 1. జనరల్ గా 2 ఉంటే 1 తీసేయండి, 1 ఉంటే అసలు తీసేయండి, దట్ ఈస్ 4 వస్తే 1 తీసేయండి, అలా. దట్స్ ఇట్. సార్ 90 degrees లో 9 to 3 ఒకవేళ 60 అని వస్తే 60 minutes అని వస్తే తీసేమన్నారు కదా. 9 to 3 o'clock 6 hours 10 times వస్తుంది అన్నారు. అవును. మరి అట్లా చూసుకుంటే 3 to 9 తీసుకుంటే కూడా 10 times వస్తుంది. మరి 90 degrees ఎక్కడ యాడ్ చేసుకోవాలి సార్ మనం? మరి 90 degrees యాడ్ చేసుకునేది ఏంటి? అంటే 9 to 3 10 times వస్తుంది అన్నారు రైట్ యాంగిల్. yes అంటే yes. 6 మళ్ళీ 3 to 9 అంటే 180 degrees కి మళ్ళీ 10 times అన్నారు. అవును. మరి 360 degrees కి మరి ఎక్స్ట్రా 2 times ఎట్లా తీసుకోవాలి? ఎక్కడ యాడ్ చేసుకోవాలి? నో ఇప్పుడు నేను చెప్తుందంతా 6 hour division కే చెప్తున్నాను. ఓకే. నేను 18 hours వెళ్ళట్లా, 18 hours ఇవ్వట్లా, ఓన్లీ 6 hours చెప్తున్నా. ఈ 6 hour స్లాట్స్ చాలా ఉన్నాయి. ఎందుకు చెప్తున్నానంటే 6 hour స్లాట్ మీకు 12 hours వచ్చు. ఇప్పుడు 12 hours చెప్పండి జనరల్ గా. వాట్ ఇస్ 12 hours కాన్సెప్ట్? 0 degrees సెన్సార్ వస్తుంది, కోఇన్సిడెన్స్. 0 degrees కోఇన్సిడెన్స్ సెన్సార్ 22. నో 22 ఎక్కడ? 0 degrees నోట్స్ చదవాలా? 0 degree.
In 12 hours, they'll go for only 11 times. Yes. 11 times. 0 degrees 12 hours కాన్సెప్ట్ లో 12 hours మొత్తం ఇన్ స్పాన్ ఆఫ్ నోట్స్ రాసేట్టు 12 hours లో 11 times ఓన్లీ దే విల్ కోయిన్సైడ్. అలాగే 180 degrees కూడా 11 times కోయిన్సైడ్ అవుతాయి. అలాగే 90 degrees అయితే డబుల్ టైం కాబట్టి 11 2s 22 times కోయిన్సైడ్ అవుతాయి. ఇది జనరల్ అబ్జర్వేషన్. ఇది అందరికీ తెలిసిన విషయం. మీకు తెలియాల్సిన విషయం ఏంటంటే 6 hours ఏం జరిగింది అనేది కావాలి. 6 hours లో ఇక్కడ 11 times అంటే చెప్పండి. ఇప్పుడు యాక్చువల్గా చూడండి, డివైడ్ బై 2 చేయండి, ఏమవుద్ది 5.5 అంటే 5 to 6 వస్తుందా? 6 hours లో 5 రావచ్చు మినిమము, మాక్సిమం 6. ఇది కూడా 5 రావచ్చు, మాక్సిమం 6 రావచ్చు. ఇది కూడా డివైడ్ బై 2 చేయండి, దట్ ఈస్ 11 times. కానీ ఈ 11 times ఇంకొక 1 కూడా తగ్గే ఛాన్స్ ఉందన్నమాట. ఎక్కడ? డేంజర్ జోన్ టు డేంజర్ జోన్. ఇందాక 9 to 3, 3 to 9 చెప్పాం కదా, అక్కడ. రైట్. సో మీరేం చేస్తారు? ఫస్ట్ యు గో విత్ 0 degrees. ఫస్ట్ చెప్పండి, ట్రై చేయండి. తర్వాత 180 చేయండి. తర్వాత దెన్ అప్పుడు 90 degrees చేయండి. యూ విల్ గెట్ క్లారిటీ అబౌట్ దట్. ఇప్పుడు నేను చెప్పిన ఓకేనా? అండర్స్టూడ్ ద హోంవర్క్. డేంజర్ జోన్స్ ఏంటి? వాట్ ఆర్ ద డేంజర్ జోన్స్? ఏంటంటే డేంజర్ జోన్స్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం, బట్ స్టిల్ ఐ వాంట్ టు మేక్ ఇట్ క్లియర్. ఎప్పుడు డేంజర్ జోన్? ఎప్పుడు డేంజర్ జోన్ అండి? వాట్ ఈస్ ద డేంజర్ జోన్ ఫర్ 0 degrees యాంగిల్? ఎక్కడ? 11 to 1 అంటే బిట్వీన్ చెప్పాలి. దట్ ఈస్ 0 degrees ఎగ్జాక్ట్ గా మీకు తెలిసిన టైం 12 o'clock. కాబట్టి ఈ ఎగ్జాక్ట్ టైం దగ్గర ప్లస్ ఆర్ మైనస్ 1 hour, -1 hour, +1 hour అంటే ఎంత? 11 అండ్ దిస్ ఈస్ 1. ఇక్కడ మాత్రమే దట్ ఈస్ డేంజర్. ఇఫ్ యూఆర్ ఎంటరింగ్ దిస్ వన్, ఇఫ్ యూఆర్ ఎంటర్ దిస్ వన్, చెప్పండి 11 to 12 హౌ మెనీ 0 degrees ఉంటాయి? బిట్వీన్ 11 to 12 ఉంటుందా? ఉండదు. 12 to 1 ఉంటుందా? ఉండదు. కానీ 11 to 1 ఉంటుందా? 2 ఉండాలి, కానీ 1 ఉంటుంది. 12 o'clock మాత్రం. దిస్ ఈస్ ప్రీవియస్ క్లాస్ డిస్కస్ చేశాను, రైట్? అండ్ ఇది 0 degrees యాంగిల్ కి డేంజర్ జోన్. అండర్స్టూడ్? దిస్ ఈస్ ద డేంజర్ జోన్. ఓకే. నెక్స్ట్ కమింగ్ టు 180 degrees. 180 degrees కి ఎక్కడ డేంజర్ జోన్? 180 degrees ఎక్కడ డేంజర్ జోన్? 6 o'clock ఎప్పుడైతే ఎక్కడ ఎగ్జాక్ట్ టైం ఉంటుందో అక్కడ +or-1 hours డేంజర్ జోన్ ఉంటుంది. అక్కడ నెంబర్ ఆఫ్ టైమ్స్ తగ్గుతాయి అన్నమాట. ఎందుకంటే అది మధ్యలో ఉంది కదా, 6 o'clock ఉంది కాబట్టి. దట్ ఈస్ 5 and here 7. దట్ ఈస్ 5 and 7 మధ్య అవి 180 degrees మామూలుగా 2 సార్లు ఉండాలి, కానీ ఒకసారి ఉంటుంది. ఇక్కడ 6 o'clock దగ్గర. మరి ఎందుకంటే బిట్వీన్ 5 to 6 ఉంటుందా అంటే ఉండదు. బిట్వీన్ 6 to 7 కూడా ఉండదు. కానీ 6 o'clock దగ్గర అక్కడ మాత్రమే ఉంటుంది కాబట్టి బిట్వీన్ 5 to 7 ఓన్లీ 1 time. దట్ ఈస్ ఇది డేంజర్ జోన్. 90 degrees వచ్చేటప్పటికేమో ఇక్కడ ఉంది కాబట్టి బిట్వీన్ 8 and ఎంత? 8 and 10. అండ్ ఫర్ 3 దట్ ఈస్ 2 and 4 మధ్య 3 o'clock. దీన్ని బేస్ చేసుకొని అది చేయాలి మీరు. సో మైండ్ అది పెట్టుకొని జాగ్రత్తగా చేయండి. టుమారో యూ సెండ్ యువర్ హోంవర్క్, రైట్? ఈవినింగ్ పంపించండి. అందరూ ఈవినింగ్ కల్లా పంపించండి. నెక్స్ట్ డే మార్నింగ్ కాదు, ఈవినింగ్ పంపించాలి అందరూ. ఓకేనా? ఈవినింగ్ పంపించండి. నేను ఐ కరెక్ట్ దట్. ఓకే, రైట్? ఎవ్రీథింగ్ ఓకే, రైట్? అండర్స్టూడ్? ఇది ఒక్కటి కొంచెం దాని జాగ్రత్తగా ఉంటే మిగతా సేమ్ పెద్దగా ప్రాబ్లం ఉండదు మిగతా. సో ఐ హావ్ రిపీటెడ్ ద చాప్టర్, రైట్, ఇన్ ప్రిలిమ్స్ మోడ్ అన్నమాట, రైట్? ఓకే, సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్మోస్ట్ 8 o'clock, right? Tomorrow we will meet. Thank you, sir. Bon class. Right.